హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఈ రోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీకు ఆల్రెడీ thumbnail చూస్తే అర్థమై ఉండిద్ది. మనకి పనికిరాని యాప్స్ అన్ఇన్స్టాల్ చేసేస్తాం కదా. ఈ అన్ఇన్స్టాల్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటాయి. అవి ఎక్కడ రన్ అవుతున్నాయో మనకి ఈ వీడియోతో మీకు చూపిపోతున్నా. మీరు గమనిస్తే అప్పుడప్పుడు మన మొబైల్ ఫుల్ హీట్ అయిపోతూ ఉంటాయి. అది దీనివల్ల కూడా రావచ్చు మనకి. అందుకే ఇది మీరు అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ పర్మనెంట్ గా ఎలా డిలీట్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిపోతున్నా. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, మనం మొదలు పెట్టేద్దాం. ఇంకా లెట్స్ స్టార్ట్. ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ ని ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసినాక పైన కార్నర్ లో మీ ప్రొఫైల్ కనిపిస్తూ ఉండిద్ది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇలా షో అవుతా ఉండిద్ది. కింద మీకు మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు షో అవుతా ఉండిద్ది సెకండ్ ఆప్షన్ మేనేజ్ అని, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక మీకు ఇలా షో అయిద్ది. ఇవన్నీ మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిన యాప్స్. ఇవన్నీ ఇప్పుడు మనం మీరు అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ ఎందులో ఉంటాయంటే, ఇక్కడ దిస్ డివైస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద షో అవుతూ ఉంటాయి. ఇక్కడ నాట్ ఇన్స్టాల్డ్ అని ఉంది కదా ఆప్షన్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కొంచెం లోడింగ్ అయ్యి మీకు ఇలా షో అవుతూ ఉంటాయి. మీరు అన్ఇన్స్టాల్ చేశారు కదా, ఆ యాప్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో బాక్స్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అన్ని యాప్స్ అలాగే క్లిక్ చేసుకుని అన్ని డిలీట్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటాయి ఈ యాప్స్ అన్ని. క్లిక్ చేసినాక డస్ట్బిన్ కనిపించింది, దాన్ని క్లిక్ చేస్తే ఇక రిమూవ్ ఆప్షన్ ఉన్నిద్ది. రిమూవ్ చేస్తే రిమూవ్ అయిపోద్ది, డిలీట్ అయిపోద్ది. ఇది పర్మనెంట్ డిలీట్ అంటే మీ యాప్స్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మీ మొబైల్లో కూడా చాలా యాప్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంతటితో మీకు ఈ వీడియో అర్థమై ఉండిద్ది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నాకు నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. ఇలా నేను చెప్పినట్టు మీరు అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ డిలీట్ చేసుకుంటే మీ స్టోరేజ్ సేవ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మీకు లాగింగ్ ప్రాబ్లమ్, మీ ఫోన్ లో హీటింగ్ ప్రాబ్లమ్, ఇంకా సమ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇలా మీరు డిలీట్ చేసుకుంటే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేశారనుకోండి, నా వీడియో మిగతా వాళ్ళకి షో అవుతా ఉండిద్ది యూట్యూబ్ లో, వాళ్ళు కూడా క్లిక్ చేసి చూసే అవకాశం ఉండిద్ది. అలా అయినా నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్స్, ఇలా మంచి అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మరో కొత్త వీడియోస్తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా సపోర్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్.